సుష్మిత వ్యాఖ్యలతో మొదలైన అలజడి తెలంగాణ కాంగ్రెస్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొండా సురేఖ మౌనంతో ఏర్పడిన వాయుగుండం కొండా మురళి ఎంట్రీతో తుఫాన్ గా మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్న ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందో, ఎప్పుడు దాటుతుందో, ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థం కాని సిచ్యువేషన్. హఠాత్తుగా ప్రజాభవన్ కేంద్రంగా కేంద్రీకృతమైన తుఫాన్ తీరం దాటుతుందా, లేకపోతే టీ కప్పులో తుఫాన్లా మారిపోతుందా? కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతుండగానే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది. భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు అన్నారు. సుస్మిత ఆమెకు నచ్చినట్టుగానే ఉంటుందన్నారు. తన కూతురికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ప్లాన్ ఏరా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. పైకి ఏమీ లేదని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం రాజకీయాల గురించే చర్చ జరిగింది. భట్టితో గంటకు పైగా కొండా మురళి భేటీ అయ్యారు. వివాదాస్పద పరిణామాలు ఎదురైన ప్రతిసారి భట్టిని ఆశ్రయిస్తోన్న కొండా ఫ్యామిలీ ఇప్పుడు కూడా భట్టి ద్వారా రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టితో పాటు రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ కొండా మురళి భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాల్లో తామేం చెయ్యాలి అన్న దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుస్మిత వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఖర్గేను కలిసిన అంశంపై కూడా భట్టికి వివరణ ఇచ్చారు కొండా మురళి. తాజా పరిణామాలపై అధిష్టానం సీరియస్ గా ఉందని భట్టి చెప్పినట్లుగా టాక్. మంత్రులంతా ఇప్పుడు ఏకతాటిపైకొచ్చారన్న సంకేతాలు కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. మరోవైపు కొండా సురేఖ తన పని తాను చేసుకుపోతున్నారు. మంగళవారం నాడు వన మహోత్సవంలో పాల్గొన్న సురేఖ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని పలువురు నేతలు చేస్తోన్న డిమాండ్పై మాత్రం స్పందించడం లేదు. అధిష్టానం ప్రకటన తర్వాతే మీడియా ముందుకొచ్చే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నారని ఆమె అనుచరులు చెప్తున్నారు. దీంతో ఆమె మౌనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పార్టీ నిర్ణయం ఏంటనే దానిపైన తీవ్ర ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది.